బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు. 23,000 కోట్లు మేము బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు. అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు, బకాయిలు అనేది ఏ ప్రభుత్వంలో అయినా కూడా ఎవ్రీ ఇయర్ నిరంతరం జరిగే ప్రక్రియ. అది ప్రభుత్వం అనేది నిరంతరం ఉండే వ్యవస్థ. బిల్లులు రావడము, బిల్లులు చెల్లించడము సహజంగా ఇవన్నీ కూడా ప్రతి ఏడాది కూడా జరిగే కార్యక్రమాలే. మేము కూడా మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు అక్షరాల వివిధ శాఖల్లో చూస్తే 42,183 కోట్లు కనిపించాయి. ఇవన్నీ కూడా నేను క్లియర్ చేసినట్వి. ఇవి కాక డిస్కామ్స్ వాళ్ళకు పవర్ సప్లై చేసిన జనరేటర్స్కు ఇవ్వాల్సిన బకాయిలు మరో 21,000 కోట్లు. రెండు కలిపితే చంద్రబాబు నాయుడు గారు మాకు వదిలేసిన బకాయిలు 63,724 కోట్లు. మా ప్రభుత్వ హయాంలో మేము కట్టినాయి చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు. మరి ఇవి వాస్తవాలు అయితే చెయ్యకపోవడానికి, ఎగరగొట్టడానికి ఎన్నెన్ని కుయుక్తులు పండుతా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అన్నది తేట తెల్లంగా మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్న సత్యం.